ఒక తండ్రి తన పొలం కోసమైతే పోరాడతాడు. అయితే తనకు తెలియని విషయం ఏంటంటే తన కొడుకే తన శత్రువు అని. నమస్కారం, మీరు చూస్తున్నారు సగం సినిమా. ఈ వారం కథనైతే మనకి క్లాడ్ ఏ అయితే ఇచ్చింది. ఇంకా స్క్రిప్ట్ చదవడం మొదలు పెడదాం రండి. ఇడుపు, ద డెట్. క్యారెక్టర్స్: రాజు, ఏజ్ 52, ఏ సాల్ట్ ఆఫ్ ద ఎర్త్ ఫార్మర్, ప్రౌడ్, టైర్డ్. కావ్య, ఏజ్ 26, హిస్ డాటర్, షార్ప్, స్టబాన్, లవ్ ఫియర్స్లీ. Suresh, age 38, a moneylender's agent, cold efficiency. Arjun, age 28, Kavya's younger brother, broken, hiding something. సో ఇక్కడైతే ఒక స్మాల్ ఇష్యూ అయితే ఉంది. కావ్య వాళ్ళ యంగర్ బ్రదర్ అర్జున్ అయినా అయితే మనకి స్క్రిప్ట్లో మెన్షన్ చేశారు. బట్ కావ్య ఏజ్ ఏమో 26, అర్జున్ ఏజ్ ఏమో 28 అని ఉంది. మేబీ రివర్స్ అయ్యి ఉండాలి. ఓకే. ఎక్స్టీరియర్: రాజుస్ ఫార్మ్ల్యాండ్, డాన్. క్రాక్డ్ ఎర్త్, a rusted hand pump. The sky bleeds orange. Raju walks the perimeter of his field, 3 acres that have fed 4 generations. He stops, kneels, presses his palm flat against the dry soil. His face does not break, but his eyes do. So, వీళ్ళ తరతరాల నుంచి వస్తున్న పొలం చుట్టూ అయితే రాజు అనే అతనైతే తిరుగుతున్నాడు. తిరిగి ఆ మట్టిని అయితే ఇలా టచ్ చేశాడు. ఏ మోటార్ సైకిల్ గ్రోల్స్ అప్ ద డర్ట్ రోడ్. సురేష్ డిస్మౌంట్స్, బ్రీఫ్ కేస్ ఇన్ హ్యాండ్, డ్రెస్డ్ లైక్ ఏ సిటీ మ్యాన్, డ్రాప్డ్ ఇన్ టు ద రాంగ్ సెంచరీ. సో ఇంతలో పక్క నుంచి ఒక మోటార్ సైకిల్ మీద సురేష్ అనే అతనైతే వచ్చాడు. అతను కొంచెం మోడర్న్గా డ్రెస్ అయి ఉన్నాడంట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం పాతకాలంలోకి వెళ్ళి ఇప్పుడు వేసుకున్న ఈ డ్రెస్లో వెళ్తే ఎలా ఉంటుందో సిచ్యువేషన్, సిమిలర్ సిచ్యువేషన్ అలాంటిదైతే ఉందంట. సురేష్ ప్లెజెంట్లీ, విచ్ ఇస్ వర్స్ దెన్ క్రూయల్ అంటున్నాడు. రాజుగారు, నన్ను ఫోన్ తీయలేదు, 10 రోజులైంది. క్రూయాలిటీ అనేది డైరెక్ట్గా చూపించకుండా అంటే నవ్వుతూనే పెట్టాల్సింది పెట్టడం అంటారు కదా, అటువంటిది అనమాట. రాజు నాట్ టర్నింగ్ అరౌండ్ అంటున్నాడు. వినపడింది అంటే సురేష్ అంటున్నాడు, నా బాస్ చాలా పేషెంట్గా ఉన్నాడు రాజుగారు, కానీ ఆ పేషెన్స్కి కూడా ఒక లిమిట్ ఉంటుంది, మీకు తెలుసు కదా. రాజు ఫైనలీ టర్న్స్. దెర్ ఈస్ నో ఫియర్ ఇన్ హిస్ ఫేస్, ఓన్లీ ఎ ఫెటిగ్ సో డీప్ ఇట్ హ్యాస్ బికమ్ సంథింగ్ ఎల్స్, ఏ కైండ్ ఆఫ్ ఆర్మర్. రాజు అంటున్నాడు, నా పొలం మీద నా తండ్రి చనిపోయాడు, వాళ్ళ తండ్రి చనిపోయాడు, ఈ మట్టి నా రక్తంతో తడిసింది, నువ్వు చెప్పేది లిమిట్ గురించా? సో వాళ్ళ తరతరాల నుంచి వస్తున్న పొలం అని అయితే అతను చెప్పాడు ఈ సురేష్ అనే అతనితో. సురేష్ క్వైట్లీ ఓపెనింగ్ ద బ్రీఫ్ కేస్ అంటున్నాడు, 3 లక్షలు వడ్డీతో కలిపి ఇప్పుడు 4.5 అయింది, వారంలో ఇవ్వకపోతే పొలం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మొదలవుతుంది. సురేష్ లీవ్స్. రాజు లుక్స్ డౌన్ at his hands, the same hands that planted, harvested, held his children when they were small. He sits on the dry earth alone. సో అతను వెళ్ళిపోయాక రాజు అయితే కొంచెం ఆ నేలను చూస్తూ ఇన్సిడెంట్స్ గుర్తు తెచ్చుకుంటున్నాడు. కంప్లీట్గా బాధ అని చెప్పలేం, బట్ ఇన్సిడెంట్స్ అయితే అతనికి మెల్లగా రివైండ్ అవుతున్నాయి. ద ల్యాండ్ ఈజ్ వర్త్ 8 lakhs, ద డెట్ ఈజ్ 4.5, ద మ్యాథ్ ఈజ్ క్లీన్, ద వూండ్ ఈజ్ నాట్. సో ఇక్కడ ఇష్యూ ఏమై ఉండొచ్చు, ఈ ల్యాండ్ ఇచ్చేయాలి, అప్పు కట్టకపోతే అనేది ఇష్యూ అయి ఉండొచ్చు. సో ఇప్పుడు ఆ ల్యాండ్ రేట్ వచ్చేసి 8 లక్షలు, తీసుకున్న అప్పు 3 లక్షలు, వడ్డీ 1.5. సో 4.5 లక్షలు అయితే అతను తిరిగి కట్టాలి. సో 4.5 లక్షలకి గాను అతను 8 లక్షల ల్యాండ్ని తీసేసుకుందామని అయితే అనుకుంటున్నట్టు మనకు అర్థమవుతుంది. కట్టు ఇంటీరియర్: రాజుస్ హౌస్, కిచెన్, మార్నింగ్. కావ్య మేక్స్ టీ ఆన్ ఏ కిరోసిన్ స్టవ్. షీ ఈస్ ప్రెసైజ్ ఇన్ ఎవ్రీథింగ్ షీ డస్. దిస్ ఈజ్ ఎ ఉమెన్ హూ లర్న్డ్ ఎర్లీ దట్ స్లాపీనెస్ కాస్ట్. హెర్ బ్రదర్ అర్జున్ సిట్స్ ఎట్ ద టేబుల్ స్టేరింగ్ ఎట్ హిస్ ఫోన్. హీ ఈస్ థిన్నర్ దాన్ హీ షుడ్ బి, రెస్ట్లెస్. సో కావ్య అయితే టీ పెడుతుందంట, అండ్ వాళ్ళ తమ్ముడు అర్జున్ అయితే టేబుల్ దగ్గర కూర్చొని ఫోన్ అయితే చూసుకుంటున్నాడంట. కావ్య వితౌట్ టర్నింగ్ అంటుంది, నాన్న ఏం చెప్పాడు, సురేష్ వచ్చాడా ఈరోజు? అర్జున్ సేస్ నథింగ్. కావ్య టర్న్స్. షీ రీడ్స్ హిస్ ఫేస్ ద వే ఓన్లీ ఎ సిస్టర్ క్యాన్. కావ్య అంటుంది, సెట్టింగ్ అప్ ద కప్ డౌన్. అర్జున్, నా కళ్ళలోకి చూడు. అర్జున్ అవాయిడింగ్ హెర్ ఐస్ అంటున్నాడు, అక్క అన్నీ సర్దుకుంటాయి, నువ్వు వరీ చేసుకోకు. కావ్య అంటుంది, నువ్వు ఆ డెట్ ఎలా వచ్చిందో చెప్పావు, రియల్గా చెప్పావు అని నాకు అనిపించడం లేదు. సో
ఆ 4.5 లక్షల డబ్బు ఏదైతే కట్టాలో, అంటే ఆ 3 లక్షల అప్పు ఏదైతే ఉందో అది ఎలా వచ్చిందో కావ్యకి అర్జున్ అయితే చెప్పాడంట. కానీ అది నమ్మబుద్ధి కావట్లేదు అని అయితే కావ్య చెప్తుంది. అతను ఏం చెప్పాడు అనేది మనం చూడాల్సి ఉంది. A long silence. The kerosene flame hisses. Arjun puts his phone face down on table. His jaw tightens. Arjun, barely a whisper. అంటున్నాడు, ఆ డబ్బు నాన్న తీసుకోలేదక్క, నేనే తీసుకున్నాను నాన్న పేరు మీద. The tea boils over. Neither of them moves to stop it. కావ్య, ద ఎయిర్ లీవింగ్ హెర్ కంప్లీట్లీ. అంటుంది, నువ్వు ఏం చేసావు అర్జున్? సో అతనైతే చెప్పాడు, ఇలాగ అప్పు నేను తీసుకున్నాను, నాన్న అయితే తీసుకోలేదని. సో కావ్య కొంచెం షాక్ అయింది. టీ అయితే పొంగుతుందంట, అది ఎవరు పట్టించుకోలేదంట. ఈ టెన్షన్ ఏదైతే ఉందో, ఆ రివీలేషన్ ఏదైతే ఉందో దానివల్ల వాళ్ళెవరు అదైతే పట్టించుకోలేదు. స్మాష్ కట్ టు యాక్ట్ 2, ద ఫ్రాక్చర్. Interior, Raju's house, main room, continuous. Raju has had everything from the doorway. He doesn't step forward. He doesn't need to. His presence alone fills the room with a terrible gravity. Arjun finally looks at his father. What he sees stops him cold. Not rage. Something quieter, deeper, devastation. సో రాజు అయితే ఆ తలుపు దగ్గర నిలబడి ఈ కాన్వర్జేషన్ అయితే విన్నాడు. వినగానే తను బ్రేక్ అయినట్టు అయ్యింది. అంటే వాళ్ళ కొడుకే ఏ అప్పు తీసుకున్నాడని తెలిసి రాజు వాయిస్లో ట్రెంబ్లింగ్ అట్ ది ఎడ్జెస్ అంటున్నాడు, నా పేరు మీద తీసుకున్నావా? అర్జున్ స్టాండింగ్, వాయిస్ క్రాకింగ్ అంటున్నాడు, నాన్న, నాకు అప్పుడు దారి కనబడలేదు. నేను ఒక బిజినెస్ చేయాలని, మనని అప్పుల నుండి బయటపెట్టాలని. రాజు కటింగ్ హిమ్ ఆఫ్ షార్ప్, మనల్ని బయటపెట్టడానికి మనల్ని అమ్మేశావు. సో ఈ బిజినెస్ ఏదైతే పెట్టాలని అనుకుంటున్నాడు అర్జున్, వాళ్ళకేవో ఇంతకుముందు కూడా అప్పులు ఉన్నాయని మనకైతే అర్థమవుతుంది. సో అప్పుల నుండి బయటికి పడేయడానికి బిజినెస్ పెట్టి ఆ డబ్బులతో అప్పులు తీర్చేద్దామని అనుకున్నాడంట. కానీ రాజు అయితే, నువ్వు బిజినెస్ పెట్టి దానికి డబ్బులు తీసుకున్నావు అనుకుంటున్నావు, కానీ నిజానికి మనల్ని అమ్మేసావు అని చెప్తున్నాడు. అంటే మోస్ట్ ప్రాబబ్లీ బిజినెస్ ఫెయిల్ అయిందని మనం అర్థం చేసుకోవచ్చు ఇక్కడ. ద వర్డ్స్ ల్యాండ్ లైక్ ఎ స్లాబ్. Arjun's eyes fill. Kavya stands between them, not protecting either, just bearing witness to a family tearing at its own seams. సో ఈ గొడవ ఇంకా పెద్దగా అవ్వకముందే కావ్య అయితే వాళ్ళిద్దరి మధ్యలోకి వచ్చిందంట. కావ్య ఫోర్సింగ్ కామ్ అంటుంది, ఇప్పుడు గొడవ పడితే పొలం పోతుంది, గొడవ పడకపోతే వేరే దారి ఉందేమో చూద్దాం. రాజు అంటున్నాడు, వేరే దారి ఏముంది కూతురా, నేను బతికినంతకాలం ఈ మట్టిని ఇవ్వను, అది మాటగా చెప్తున్నా. సో చెప్తున్నాడు క్లియర్లీ, ఒకవేళ వాళ్ళు వారం రోజుల్లో ఏదో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేసేసి పొలం తీసేసుకుందాం అనుకున్నా, నేను మాత్రం ఇచ్చే ప్రసక్తే లేదు అని చెప్తున్నాడు అతను. కావ్య లుక్స్ అట్ హర్ ఫాదర్, దిస్ immovable man, and makes a decision she hasn't spoken aloud yet, the most dangerous kind. సో వాళ్ళ నాన్న ఇంత పట్టుదలతో ఉన్నాడు కాబట్టి తనైతే ఒక డెసిషన్ తీసుకుందంట. బయటికి చెప్పలేదు, బట్ చాలా పవర్ఫుల్ ఆర్ చాలా డేంజరస్ డెసిషన్ లాంటిది అని అయితే మనకి ఇక్కడ చెప్పడం జరిగింది. డిజాల్వ్ టు ఎక్స్టీరియర్, సిటీ బస్ స్టాండ్, డే. కావ్య స్టాండ్స్ అప్ బిఫోర్ ద సిటీస్ మౌత్. She holds a folded piece of paper, a contact name her college professor gave her years ago, a lawyer who fights land acquisition cases. She has been holding on to it for 3 years, not wanting to need it. She makes the call. It rings and rings. Then an answer. Kavya, steady, composed, terrified, అంటుంది, నమస్కారం, మీరు శ్రీకాంత్ గారా? నా పేరు కావ్య, నాకు మీ హెల్ప్ కావాలి, మా నాన్న పొలం కాపాడాలి, లాలో ఏదైనా దారి ఉంటే. సో కావ్యకైతే వాళ్ళ కాలేజ్ డేస్లో తన ప్రొఫెసర్ ఇచ్చిన ఒక పేపర్లో ఉన్న కాంటాక్ట్ని అయితే తను చూసి దానికి ఫోన్ చేయడం జరిగింది. ఆ ఫోన్ ఎవరికి చేసిందంటే ఒక లాయర్కి అయితే చేసిందంట. అతనైతే ఇలాంటి ల్యాండ్ ఎక్విజిషన్ కేసెస్ గురించి అయితే పోరాడతాడంట. ఏ లాంగ్ పాజ్ ఆన్ ద లైన్, దెన్ ఏ వాయిస్, స్టడీ, ప్రొఫెషనల్, నాట్ అన్కైండ్. కమ్ టుమారో మార్నింగ్, బ్రింగ్ ఆల్ ద డాక్యుమెంట్స్. కావ్య ఎక్సెల్స్. షీ డస్ నాట్ క్రై, షీ బోర్డ్స్ ద బస్. సో కావ్య అయితే ఇతను రేపొద్దున్న డాక్యుమెంట్స్ తీసుకొని రమ్మన్నాడు అని చెప్పగానే కొంచెం రిలీఫ్గా ఫీల్ అయినట్టుంది. అందుకే కావ్య ఎక్సెల్స్ అని అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో తన బస్సు అయితే ఎక్కిందంట. కట్ టు యాక్ట్ 3, ద
Reckoning. Interior Raju's house. Late night. Raju and Arjun sit in the dark. The electricity has been cut. Unpaid bill. A single candle. The shadow makes the room feel ancient. సో కరెంటు బిల్లు కట్టకపోవడం వల్ల కరెంట్ అయితే కట్ చేసేసారు. అర్జున్ అనేబుల్ టు హోల్డ్ ఇట్ ఎనీమోర్ అంటున్నాడు. నాన్న, నాకు తెలుసు నేను చేసిన తప్పు, కానీ నేను నిన్ను ఇలా చూడలేకపోయాను. రోజు తల వంచుకొని బతకడం చూడలేకపోయాను. రాజు ఆఫ్టర్ లాంగ్ సైలెన్స్ అంటున్నాడు. తల వంచడం వేరు నాయన, తల వంచుకొని పనిచేయడం వేరు. నేను తల వంచలేదు, నేను మట్టిని చూస్తున్నాను, అది నా ప్రాణం. అర్జున్, నన్ను క్షమించవా నాన్న. సో వాళ్ళ నాన్న పడే కష్టం చూడలేక తను ఇలా అప్పు చేసి బిజినెస్ చేద్దాం అనుకున్నాడని అయితే తను మళ్ళీ చెప్పాడు. రోజు వాళ్ళ నాన్న పొలంలో పనిచేయడం చూడలేకపోయాడని చెప్పాడు. కానీ వాళ్ళ నాన్నేమో నేను తల వంచుకొని పని చేశాను కానీ ఎప్పుడూ తల వంచుకోలేలాగా ఏ తప్పు చేయలేదు అని చెప్తున్నాడు. సో క్లియర్లీ మెన్షన్ చేస్తున్నాడు, తల దించుకునే తప్పు చేయడం వేరు, తల వంచుకొని పని చేయడం వేరు అని. రాజు లుక్స్ అట్ హిస్ సన్. The boy he taught to walk on this same land. He reaches across the darkness and grips Arjun's shoulder. Not forgiveness yet, but something that might become it. సో అర్జున్ భుజాన్ని అయితే అతను పట్టుకున్నాడు. ఇంకా పూర్తిగా మన్నించేయలేదు వాళ్ళ కొడుకుని, బట్ కొంచెం ఫర్గివ్ చేసి సిచ్యువేషన్ లాగా అయితే అనిపించింది. రాజు అంటున్నాడు, నువ్వు నా కొడుకువి, క్షమాపణ అడగడం మానేసి దారి వెతుకు నాతో పాటు. సో ఇప్పుడు మనం క్షమాపణలు చెప్పుకోవడం, కొట్లాడుకోవడం ఇలాంటివి చేస్తే మనకి సొల్యూషన్ అయితే దొరకదు. సో ఏమైనా దారి ఉందేమో నాతో పాటు నువ్వు వెతకడానికి ట్రై చేయి అని అయితే అతను చెప్తున్నాడు. ద క్యాండిల్ ఫ్లికర్స్. నైదర్ ఆఫ్ దెమ్ స్పీక్స్ ఫర్ ఎ వైల్. అవుట్ సైడ్ ఎన్ ఔల్ కాల్స్ వన్స్. ద ల్యాండ్ బ్రీత్స్. కట్ టు ఇంటీరియర్ లాయర్స్ ఆఫీస్. నెక్స్ట్ మార్నింగ్. కావ్య లేస్ అవుట్ ఎవ్రీ డాక్యుమెంట్. ల్యాండ్ రికార్డ్స్ గోయింగ్ బ్యాక్ 60 years. The moneylender's contract, which Srikanth reads once, then reads again. His expression shifts. He picks up a pen. The signature on the loan agreement. It's a thumbprint, not a signature. And the witness column is blank. Under law, this contract has a procedural flaw. It can be challenged. Kavya, leaning forward, quite intensity, అంటుంది, అంటే పొలం ఆపగలమా? Not permanently, but we can file for a stay. Buy time, negotiate a proper repayment. No one takes the land in a week. Kavya closes her eyes for exactly 3 seconds, then open them. కావ్య అంటుంది, సరే ముందుకు వెళ్దాం. సో ఇక్కడ లాయర్ తీసుకున్న పాయింట్ ఏంటంటే, ఆ డాక్యుమెంట్ మీద అయితే ఆ లోన్ అగ్రిమెంట్ డాక్యుమెంట్ ఏదైతే ఉందో ఆ డాక్యుమెంట్ మీద అయితే సిగ్నేచర్ లేదు, ఫింగర్ ప్రింట్ ఉందని అయితే చెప్పడం జరిగింది. సో వాళ్ళ తమ్ముడైతే వాళ్ళ నాన్న పేరు మీద తీసుకున్నాడు కదా ఈ అప్పు ఏదైతే ఉందో. సో అందుకే సిగ్నేచర్ బదులు వాళ్ళ తమ్ముడే తన వేలిముద్ర వేసేసి ఉండవచ్చు. అండ్ విట్నెస్ సంతకం యాక్చువల్గా అయితే ఉండాలి మనం అప్పు తీసుకుంటున్నప్పుడు. నాకు తెలిసినంత వరకు. నేను చెప్పింది తప్పు అయితే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో అదే ఛాలెంజ్ చేద్దాం అంటున్నాడు. బట్ ఇక్కడ నాకు అర్థం కాని ఒక విషయం ఏంటంటే, వాళ్ళ నాన్న ఎట్టి పరిస్థితుల్లో పొలం అమ్మకూడదు అంటున్నాడు. అంటే పొలం తన దగ్గరే ఉంచుకోవాలనుకుంటున్నాడు. కానీ ఈ లాయర్ ఏమన్నాడు, పూర్తిగా ఆపలేము, బట్ నెగోషియేట్ చేయొచ్చు, టైం అయితే తీసుకోవచ్చు, మనం మంచి పేమెంట్ కోసం నెగోషియేట్ చేయొచ్చు అంటున్నాడు. చూద్దాం, దీని గురించి లాస్ట్లో మాట్లాడదాం. స్మాష్ కట్ టు ఎక్స్టీరియర్ రాజుస్ ఫార్మ్ ల్యాండ్. సన్ రైజ్ 1 week later. The stay order is in Raju's hands. He reads it or tries to. His reading is slow, effortful. Kavya reads it to him quietly. Arjun stands a step behind, watching his father's face. Something moves across Raju's face. Not relief, that is too simple. It is the expression of a man who held a wall up with his bare hands and felt someone finally come stand beside him. సో ఈ ఎక్స్ప్రెషన్ అయితే మనకు చాలా బాగా వర్ణించడం జరిగింది. ఇప్పుడు ఒక పర్సన్ ఎవరైతే ఉన్నాడో, ఒక గోడ అనేది నేల మీద పడిపోతే దాన్ని ఆ పర్సన్ లిఫ్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు అనుకుందాం. సో అతను ఒక్కడే కష్టపడి ఆ వాల్ని లిఫ్ట్ చేస్తుంటే ఈ లోపు పక్క నుంచి ఎవరైనా వచ్చి మనకి సపోర్ట్ ఇస్తే ఎలా ఉంటుంది ఆ ఫీలింగ్. సో అది ఈ ఫీలింగ్ అయితే ఎగ్జాక్ట్గా అలా ఉందని చెప్తున్నారు. డిస్క్రిప్షన్ చాలా బాగుంది ఫీలింగ్ది. రాజు లుకింగ్ ఎట్ ద ఫీల్డ్, వాయిస్ రఫ్ అంటున్నాడు, ఈ పొలం మన తాత నాటిది, మా నాన్న పెంచాడు, నేను కాపాడాను, మీరు ఇద్దరు. హీ స్టాప్స్, లుక్స్ ఎట్ కావ్య, లుక్స్ ఎట్ అర్జున్. రాజు
ఫినిషింగ్ సాఫ్ట్లీ అంటున్నాడు, మీరిద్దరూ తర్వాత చూసుకుంటారు, ఈ మట్టి మిమ్మల్ని వదలదు. కావ్య లుక్స్ అవే టువార్డ్ ద హారిజన్, jaw tight, holding herself together. Arjun kneels and presses both hands to the earth the same way his father did a week ago. The sun climbs, the field dry and cracked, hold its ground, as it always has. Fade to black, ఇడుపు ద ఎండ్. సో అదైతే స్టోరీ మనకి ఇప్పటివరకు చూసింది. బట్ ఈ స్టోరీలో అయితే నాకు కొన్ని ఇష్యూస్ అయితే కనిపించినాయి. మొదటి ఇష్యూ ఏంటి, ఏజ్ ఇష్యూ, అది ఆల్రెడీ చెప్పాను. యంగర్ బ్రదర్ అని మెన్షన్ చేసి అతను ఏజ్ అయితే కావ్య ఏజ్ కన్నా ఎక్కువ మెన్షన్ చేయడం జరిగింది. మోస్ట్ ప్రాబ్లీ టైపో ఎర్రర్ అయి ఉండొచ్చు. అండ్ ఇష్యూ ఏంటంటే, ఇప్పుడు మనం లాయర్ దగ్గరికి వెళ్ళారు. లాయర్ ఏమన్నాడు, పూర్తిగా ఈ ప్రాసెస్ని అయితే ఆపలేము, డిలే చేయగలం, అండ్ ఈ డిలే చేసిన గ్యాప్లో ఒక ఫెయిర్ కాంపెన్సేషన్ అయితే తీసుకోవచ్చు అని చెప్పాడు. బట్ ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటి, వాళ్ళ నాన్న ఎట్టి పరిస్థితుల్లో ఈ పొలం అమ్మే ప్రసక్తి లేదని చెప్పాడు. అంటే ఎంత డబ్బులు ఇచ్చినా నేను ఈ పొలం అమ్మను అనే స్టాన్స్ మీదే ఉన్నాడు. అండ్ తర్వాత ఇష్యూ ఏంటంటే, ఇప్పుడు సరే ఈ ల్యాండ్ ఎవరికి వెళ్ళలేదు, స్టే ఆర్డర్ వచ్చింది, మరి చివరికి అప్పు సంగతి ఏంటో కొంచెం మెన్షన్ చేస్తుంటే బాగుండేది. అంటే ఈ 4.5 లక్షలు ఏం చేయాలి, అంటే కోర్టు టైం ఇచ్చిందా ఈ 4.5 లక్షలు కట్టడానికి అనే విషయం కొంచెం మెన్షన్ చేసి ఉంటే బాగుండేది. ఎందుకంటే నాకు తెలిసి వాళ్ళు 8 లక్షలు ఇచ్చేస్తే ఇతనైతే పొలం అయితే అమ్మడు, ఎందుకంటే అతను అంతా స్టబాన్గా ఉన్నాడు ఈ పొలం అమ్మకూడదని. ఇక్కడైతే మనకి ఇష్యూ అయితే అర్థమవుతుంది. అండ్ ఇందాక మనం ఒక సంఘటన కూడా చూసాం, ఏంటంటే స్టే ఆర్డర్ ఏదైతే ఉందో దాన్ని రాజు అయితే చదువుతున్నాడు. అంటే మోస్ట్ ప్రాబ్లీ హీ ఈజ్ నాట్ అన్ఎడ్యుకేటెడ్, అంటే ఫింగర్ ప్రింట్ వేయాల్సిన పని అయితే అతనికి లేదు, అతను సంతకం పెట్టగలడని నేను అనుకుంటున్నాను. మేబీ అతనికి ఓన్లీ చదవడం మాత్రమే వచ్చా, మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ దట్స్ ఇట్. ఈ స్టోరీ విన్నాక నాకు అనిపించిన విషయం అయితే ఇది. స్టోరీ యాజ్ అ బ్రీఫ్గా బాగానే ఉంది, బట్ దీంతో ఒక షార్ట్ ఫిల్మ్ అయితే చేయొచ్చేమో. ఒక ఫుల్ ఫీచర్ ఫిల్మ్ చేసి అంత లెంగ్త్ అయితే రాలేదని నాకైతే అనిపించింది. మేబీ దీని చుట్టూ ఏమైనా ఎలాబొరేట్ చేయాలనుకుంటే ఎలాబొరేట్ చేయొచ్చు. మీకు ఒకవేళ ఈ స్క్రిప్ట్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో నా ఈమెయిల్ ఐడి అయితే ఉంటుంది, నాకు ఈమెయిల్ చేయండి, నేను మీకు ఈ స్క్రిప్ట్ అయితే పంపిస్తాను. నేను ఎటువంటి కాపీరైట్ క్లెయిమ్ చేయను, ఎందుకంటే ఇది నా స్క్రిప్ట్ కాదు, ఇది క్లాడ్ అయితే ఇచ్చిన స్క్రిప్ట్. సో మీరు హ్యాపీగా దాన్ని యూస్ చేసుకుని ఏమైనా ఎలాబొరేట్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. అండ్ థ్యాంక్ యూ గైస్, ఇప్పటిదాకా మీరు ఈ వీడియోని చూసినట్టయితే. ఎవరైనా ఈ ఆడియో స్పాటిఫైలో వింటే మీకు కూడా చాలా చాలా థ్యాంక్స్. మీకు కనుక నచ్చితే ఈ పాడ్కాస్ట్ని అయితే ఫాలో అవ్వండి. ఎవరికైతే తెలీదో మనం ఇదే వీడియోని ఆడియో ఫార్మాట్లో స్పాటిఫైలో కూడా అప్లోడ్ చేస్తాం. సో మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో స్పాటిఫై లింక్ అయితే ఉంటుంది, వినండి. అండ్ నచ్చితే పాడ్కాస్ట్ని ఫాలో అవ్వండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి. అండ్ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మనకు ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది. ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అందులో మనం రీల్స్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాం అప్పుడప్పుడు. సో ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని కూడా చెక్ చేసి నచ్చితే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ కలుద్దాం.